సర్కార్ నౌకర్లు చేసేటోళ్లకు కొత్త పరేషాన్లు మొదలైనయి. నౌకర్లను గాలి కొదిలిపెట్టి పక్కేసి వండుకునే రోజులు పోయినాయి. ఎప్పుడు మంత్రులు వస్తారో ఎక్కడికించి ఎమ్మెల్యేలు వస్తారో తెలియకుండా అయ్యింది. ఇక ఇప్పటి సంధి సర్కార్ నౌకర్ అంటే ఎప్పుడన్నా పోవచ్చు ఎప్పుడన్నా రావచ్చు అనేటి ముచ్చట మర్చినట్టే అవుతుంది తెలంగాణలో సర్కార్ కొలువులు చేసేటోళ్లకు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కంప్యూటర్ల కటకులొత్తి సాల్వ్ చేయలేదు, కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఇంకా ఆఫీసర్ లెవెల్ రానట్టున్నది కదా చూస్తుంటే. ఇక ఈ సారేవలో పైటీలికని కట్టుకొచ్చుకున్న సర్ది సంచిని బల్ల మీద పెట్టి పత్త లేకుండా పోయిండేటో 7 కుర్చీలు ఆన్నే ఖాళీగా ఉన్నాయి. ఇంత క్యాన్నో ఎలికేనా ఇది? హైదరాబాద్ పట్టణంలో ఉన్న సెక్రటేరియట్లా అవు పొద్దుటిల్లి 11 అయినా ఎవరు రాలేదట నౌకర్లకు. వస్తున్నామంటే వస్తున్నాం, పోతున్నామంటే పోతున్నాం అన్నట్టే చేస్తున్నారట. ఇక అసలు ముచ్చటేందయ్యా అంటే బేస్తారన్నాడు పొద్దుటిల్లి మంత్రులు జూపల్లి కృష్ణారావు సారు, తుమ్మల నాగేశ్వరరావు సార్లు వాళ్ళ శాఖల్లో నౌకర్లు చేసేటోళ్ళు యాళ్ళకు వస్తున్నారా రావట్లేదా అని అరుచుకునేందుకు ఎవరికి చెప్పకుండా సెక్రటేరియట్ కు పోయారు. ఇంకేముంది, వ్యవసాయ మంత్రి తుమ్మల సారు పోయి చూస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఒక్కలంటే ఒక్కలు రాలేదట. అందుకనే అధికారుల మీదకి గట్టిగానే గరమైండు మంత్రి సారు. అంతేకాదు అధికారులందరినీ పిలిపించుకొని చుట్టూ కూసబెట్టుకొని మీ దగ్గర నౌకర్లు చేసేటోళ్ళు అందరి జాతకాలు నాకు ఇయ్యాలే, ఎవరెవరు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడెప్పుడు పోతున్నారు అనేటిదంతా నాకు తెలవాలని గట్టిగానే అరుచుకున్నాట మంత్రి సారు. నాకు దీని మీద 40 సంవత్సరాలు బట్టి నాకు అనుబంధం ఉన్నా కూడా నేను ఇందులోకి అడుగు పెట్టలే, మీ డీసీసీబీలో కూడా అడుగు పెట్టలే. ప్రతి చైర్మన్ నేనే గెలిపించి పంపిస్తాను. కానీ ఇంతవరకు మీకు ఫోన్ చేయలేదు, మీకు చేయలేదు, వాళ్ళకి చేయలేదు. ట్రాన్స్ఫర్కి చేయను, లోన్కి చేయను, కానీ కరెక్ట్గా చేయమని చెప్తాను. అది కూడా నడవట్లేదు. సరే జరిగింది. ఇప్పుడు నుంచి అయినా మీరు చేసుకోవాల్సినవి అన్ని ఇది 28 మంత్రి జూపల్లి సారు సుత ఎవరికి చెప్పకుండా పోయిండు. ఆయన శాఖలో కూడా చాలా మంది దానికి రాలేదట. రానోళ్ళు రాకపోయేది కానీ వచ్చిన వాళ్ళందరి దగ్గరికి పోయి వాళ్ళు ఏమేం చేస్తారు, వాళ్ళ పని ఏంది అనేటిదంతా అడిగిండు. అటంక యాళ్లకు రానోళ్ళ గురించి ఆరా తీసిండు. ఇక ఇది అంతకు ముందు నాడే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు కూడా ఇట్టనే R&B శాఖలకు పోయి యాళ్లకు ఎవరు రావట్లేదని అందరి మీద గట్టిగానే ఎగిరిండు. ఇట్లా యాళ్లకు నౌకర్లకు రావాలే, వచ్చినప్పుడు పోయేటప్పుడు తంబులేసి హాజరులేసుకోవాలి ఆర్డర్లు వేసిరట మంత్రులు. ఒక్క నౌకర్లు చేసేటోళ్లే కాదట, ఎమ్మెల్యేలు మంత్రులు సీఎం కాంచి అందరికందరు తంబులేస్తారట అక్కడ. గిట్లా ఆళ్ళు ఇల్లు కాదు, ఏకంగా మంత్రులే గట్టిగా నజరేసిరు అధికారుల మీద. ఇక ఇప్పటి సంది తెలంగాణలో సర్కారు కొలువులు చేసేటి అన్నలు జర పైలం. ఎప్పుడు పడితే అప్పుడు వస్తాం, ఎప్పుడు పడితే అప్పుడు పోతాం, ఇష్టం వచ్చినప్పుడు వస్తాం, ఇష్టం వచ్చినప్పుడు పోతాం అంటే ఇక కుదరదు. యాళ్లకు రావాలే, యాళ్లకు పోవాలన్నట్టే చేస్తున్నారు మంత్రులు. మరి చూడాలే ఇప్పటి సందన్న సర్కారు నౌకర్లు చేసేటి ఆఫీసర్లు యాళ్ళకు వస్తారో లేదో అనేటిదిగా.